ఓకేనా? వెనకరా ఫస్ట్ యూనియన్ పేరు అంతా చెప్పి మళ్ళీ చెప్తా. యూనియన్ పేర్లు అంతా లాస్ట్లో మధ్య సెంట్రల్ చెప్తా. ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు శ్రీ బాలాజీ టీవీలో ఒక హెల్మెట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. 20వ తారీఖు మంగళవారం తెల్లారితో 10 గంటలకు తిరుపతిలో మన తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల నుంచి తిరుపతి అవగాహన ప్రోగ్రాం హెల్మెట్ ద్వారా మనకు తిరుపతి ప్రజలకు అందరికీ ఒక అవగాహన ప్రోగ్రాం పెడుతున్నామండి. దానికి ప్రతి ఒక్క సభ్యులు ఈ మీటింగ్కి హాజరయ్యి మాకు జయప్రదించాలని కోరుకుంటూ అటు మీడియా మిత్రులందరినీ కూడా మా ముందుండి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నామండి. ఎట్లు శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన, సెక్రటరీ వచ్చి మన మీడియా మిత్రులకి, అలాగే తిరుపతి పట్టణ ప్రజలు ద్విచక్ర వాహనదారులకు అందరికీ కూడా శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఒక చిన్న విన్నపం సార్. మనకు కస్టమర్ల శ్రేయసే మా ప్రధాన లక్ష్యం కాబట్టి మనము రేపు తిరుపతిలో శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఒక హెల్మెట్ కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన రావడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా వరకు యువత మనకు కోర్టు కూడా ఏం చెప్పిందంటే పట్టణ పరిధిలో 6 కిలోమీటర్లు హెల్మెట్ అవసరం లేదని చెప్తూ మరొక మాట చెప్పింది, మీ ప్రాణాలకు మీరే రక్షణ అని కూడా చెప్పింది. అంటే ఏమి, మన ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనమంతా కూడా హెల్మెట్ వేసుకొని ప్రయాణం చేయాలా. అలాగే వీలైనంత వరకు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారించడం కోసము మీరు ప్రజలందరూ కూడా కంపెనీ తరపున ఏదైతే సైలెన్సరు హార్న్లు వస్తాయో దాన్ని మాత్రమే వేసుకొని బండ్లు నడపండి. అలాగే ప్రజలకు ఎటువంటి శబ్ద కాలుష్యం వల్ల ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ప్రజలు సహకరించాలా. ముఖ్యంగా యువత, మాకు పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, హార్న్లు కానీ సైలెన్సర్లు కానీ మార్చకూడదని చెప్పేసి పోలీస్ శాఖ మమ్మల్ని పిలిపించి మాకందరూ కూడా ఒక 1 అవర్ మాకన్నీ కూడా సూచనలు ఇచ్చినారు. ఆ రోజు నుంచి ఈ రోజుగా కూడా తిరుపతిలో ఉన్న మెకానిక్లు అందరూ కూడా ఆ సూచనలు పాటిస్తూ ఇంతవరకు మేము ఏ బండ్లు కూడా శబ్ద కాలుష్యాన్ని మార్చే విధంగా ఎక్కడ కానీ మేము బండ్లకి ఆల్టరేషన్ చేయలేదు. అలా ఆల్టరేషన్ చేయాలంటే పోలీసు వారి శాఖ పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీరు చేయాలని చెప్పి మాకు గట్టిగా కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము కూడా మా మెకానికులు ఎవరు కూడా శబ్ద కాలుష్యానికి సంబంధించిన సైలెన్సర్లు కానీ హార్న్లు కానీ ఎక్స్ట్రా చేయడం అనేది పూర్తిగా మానేశారు. అలాగే బీగాలు పోయిన బండ్లు ఎవరైనా కానీ వస్తే బీగాలు తెరవని అని చెప్తే దయచేసి బీగాలు తీయకండి అని చెప్పేసి పోలీసు వారు మాకు దానికి కూడా సూచనలు ఇచ్చున్నారు. ఎవరైతే తెస్తారో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఆ బీగాలు మీరు ఓపెన్ చేయాలా, లేకపోతే ఓపెన్ చేయకూడదు. మీకు అనుమానం వస్తే మా పోలీస్ శాఖకి మీరు వెంటనే కాల్ చేస్తే మేము దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీస్ శాఖ వారు మాకు కొన్ని సలహాలు ఇచ్చారు. వాటి మీద మెయిన్ ముఖ్యంగా ఎవరంటే మన తిరుపతిలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ అయిన వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క ప్రయాణం సుగమం కావాలని చెప్పేసి గరుడు వాహనం మీద పోతా ఉంటారు. ఆ పోయే ప్రయాణంలో చాలా వరకు ప్రమాదాలు గరుడు వారం మీద జరుగుతున్నాయి. దయచేసి పట్టణ ప్రజలారా మీరందరూ కూడా దయచేసినండి, గరుడు వారధి ఎక్కేటప్పుడు అది ఒక ప్రమాదకరమైన వారధి గుర్తుపెట్టుకోండి. మనము ఎక్కేటప్పుడు దాని స్పీడ్ అనేది ఒక 20-30 కిలోమీటర్ వేగంతోనే దాని మీద ప్రయాణం చేయాలా. కాలం విలువైంది కాదండి, కాలం కన్నా ప్రాణం విలువైంది. మనంగానే బతుకుంటే ఆ కాలాన్ని వెనక ముందు నడుపుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మనకు వీలైనంత వరకు తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరు కూడా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసి తిరిగి మళ్ళా వాళ్ళ ఊర్లోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వేయండి. మీరు హైవేలో వెళ్ళేటప్పుడు మీ వాహనానికి వెనకాల ఇండికేటర్లు, టైల్ ల్యాంప్ అసెంబ్లీ ఉందా లేదా, టైల్ ల్యాంప్ పనిచేసే విధంగా మీ వాహనాన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే హెల్మెట్ వేసుకొని ఇప్పుడు నడపడం అంటే కొత్తగా అనిపిస్తుంది మీకు అందరికీ కూడా. మేము ఇప్పుడు హెల్మెట్ వేసుకుని ఎట్టబండి నడపాలంటారు. అయ్యా, ఈ రోజు ప్రారంభించినారంటే రాబోయే రోజుల్లో ఈ హెల్మెట్ వాడకం అనేది చాలా సులభమైపోతుంది. ప్రతి ఒక్కరు వాహనానికి తప్పనిసరిగా 2 మిర్రర్లు బిగించండి. మిర్రర్ల ద్వారా బండి నడపడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు ప్రయత్నం చేస్తే ఇది రాబోయే రోజులు కూడా మీరందరూ కూడా యువత కూడా మీరు ఒక మార్గదర్శకంగా మీరు నిలబడతారని చెప్పేసి పట్టణ ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాం. అలాగే రేపు 20వ తేదీ మా శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి 20వ తేదీ ప్రతి నెల మాకు మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ సందర్భంగా 20వ తేదీ మేము ఆర్ట్స్ కాలేజీ నుంచి ఒక పెద్ద అవగాహన సదస్సును ర్యాలీ ఏర్పాటు చేసినాము, హెల్మెట్ ర్యాలీ. ఇందులో స్వచ్ఛందంగా ప్రజలు కూడా మీ వంతు కూడా మీరు వచ్చి దీంట్లో పాల్గొని మీ వంతు కూడా ప్రజలకి ఒక సూచన ఇవ్వాలా, ఒక అవగాహన కలిగే విధంగా తప్పనిసరిగా తిరుపతిలో ఇంక మీదట హెల్మెట్ ర్యాలీ ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకుని వాహనాలు నడిపే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పి. అంతేకాకుండా మనం చాలా వరకు గొప్పగా మాట్లాడతాం, చెన్నై సిటీకి పోతే హెల్మెట్ లేదా బయట రాలేము, బెంగళూరు పోతే బయట రాలేమని చెప్పి. వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం కాదు, తిరుపతికి వెళితే కూడా హెల్మెట్ వేసుకొని ప్రతి ఒక్కరు బండి నడపాలా అని బెంగళూరు వాళ్ళు కానీ చెన్నై వాళ్ళు కానీ వాళ్ళ ఊర్లో పోయి చెప్పాలా.
ప్రజలు అనేవాళ్ళు పోలీసు శాఖకి రవాణా శాఖకి సహకరిస్తే వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు. కోర్టుకు కొన్ని సర్వేలు చెప్తాంటాయి, సంవత్సరానికి 8,000 మంది దాదాపు ప్రమాదాలను చనిపోతుంటారు. మరి ఈ ప్రమాదాలను అరికట్టాలని నివారించాలంటే ప్రజల చేతుల్లోనే ఉంటుంది. మనం నడిపే వాహనాన్ని అతి వేగంగా లేకుండా ఒక లిమిట్ స్పీడ్తో నడిపినామంటే మనకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. హెల్మెట్ ద్వారా కానీ బండి ప్రమాదానికి గురైతే శరీర భాగాలు ఏమైనా దెబ్బ తగులుతాయేమో కానీ మెయిన్ తలకి ఎటువంటి ప్రమాదం జరగదు. దానివల్ల మనకు ప్రాణాలు సేవ్ అవుతాయి. మన కోసం ఇంట్లో వాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అయ్యా, జీవితం అనే ఒక దీన్నే మనం భుజాల మీద మోస్తున్నాం. ఒక 2 కిలోల బరువు ఉండి హెల్మెట్ తల మీద పెట్టి మోయలేమా? ఇది మనకు చాలా సులభం. అంత పెద్ద జీవితాన్ని, అంత కొంత పెద్ద కుటుంబ భారాన్ని మోసేటప్పుడు హెల్మెట్ తల మీద పెట్టడం చాలా సులభము. దాన్ని కూడా మనం మోయగలం. దీనివల్ల రేపు మనకు డిఎస్పీ గారు ట్రాఫిక్, అలాగే అడిషనల్ ఎస్పీ గారు, అలాగే రవాణా శాఖ జిల్లా అధికారి గారు, అలాగే లోకల్గా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా స్వతహాగా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇది ఒక మంచి కార్యక్రమము. దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ వారు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చినారు. అలాగే మేము ఒక పెద్ద మైక్ సెట్ పెట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా మా వల్ల కొంత మార్పు రావాలి, వస్తుందని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రెసిడెంట్ గారు మోహన్ గారి ఆధ్వర్యంలో, అలాగే సెక్రటరీ గారు హరిప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ చందు, జాయింట్ సెక్రటరీ షఫీ, బాలాజీ కాలనీ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గాంధీ ప్రకాశం రోడ్డు మీదుగా 4 ఇది కృష్ణాపురం టానా, దాని మీద గాంధీ రోడ్డు మీదుగా అలాగే 4 కాళ్ళ మండపము, అక్కడి నుంచి తిలక్ రోడ్డు మీద నుంచి ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ వరకు వచ్చి అక్కడికి ముగింపు జరుగుతుందండి. ఆ తర్వాత అక్కడి నుంచి మేమంతా కూడా తిరిగి మేము ప్రతి నెల ఎక్కడైతే యూత్ హాస్టల్లో మీటింగ్ జరుపుకుంటామో ఆ ప్రదేశానికి మా మెకానిక్లందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఖచ్చితంగా 10 గంటల 30 నిమిషాలకైతే అధికారుల సమక్షంలోనే వాళ్ళ యొక్క జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు.